నమస్తే. ఇక్కడ మేము తెనాలి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందండి. మా బాబుకి జ్వరము అండ్ దగ్గు జలుబు వచ్చాయి. అందుకోసం మేము తెనాలి జేవిఎం హాస్పిటల్లో జాయిన్ అయ్యామండి. ఇదంతా మేము ఉన్న సెకండ్ ఫ్లోర్ వీడియో తీసి అప్లోడ్ చేద్దామని వీడియో తీశానండి. తెనాలి హాస్పిటల్ మేము 8 ఇయర్స్ నుంచి మేము ఇక్కడే చూయించుకుంటున్నామండి. ఏది వచ్చినా కానీ మేము ఈ హాస్పిటల్కే వస్తాము. మేము ఎక్కడికి వెళ్ళమండి. సార్ గారు అంత బాగా చూస్తారు. ఇక్కడ లేడీస్కి అన్నీ ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ అన్నీ మేడం గారు చూస్తారు. లేడీస్కి సంబంధించినవన్నీ అండ్ డెలివరీస్ పిల్లల డాక్టర్ గారు కోటనగయ్య గారు. ఇక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ చాలా కొత్తవి అన్నీ ఉన్నాయండి. ఎక్విప్మెంట్స్ అన్నీ న్యూ వెర్షన్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్రే బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. హాస్పిటల్ మాత్రం చాలా బాగుండిద్దండి. చాలా పెద్దది కూడా. 3 స్టేర్స్ హాస్పిటల్. మేము ఉంది సెకండ్ ఫ్లోర్ అండి. సార్ గారు చాలా కేర్ తీసుకుంటారండి పిల్లలకి. ఇక్కడ NICU కూడా ఉందండి పిల్లలకి. చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి కూడా ఇక్కడికి చూయించుకోవడం కోసం వస్తూ ఉంటారండి. అంత బాగా చూస్తారు డాక్టర్ గారు. ఇక్కడ ఉండే నర్సులు కూడా చాలా కేర్తో చూస్తారండి. అసలు విసుగు లేకుండా డైలీ 4-5 టైమ్స్ తిరుగుతూ ఉంటారండి రూమ్కి. నైట్ కూడా 2-3 టైమ్స్ వస్తూ ఉంటారు చెకప్ కోసము. అంత కేర్ తీసుకొని చూస్తారండి పిల్లలకి. ఆ కేరింగ్ కోసమే చెప్పుకోవచ్చు ముందుగా. సార్ గారు కూడా డైలీ 2-3 టైమ్స్ వస్తూ ఉంటారు పిల్లల్ని చూడడానికి. రూమ్స్కి వచ్చి మరీ చెకప్ చేసి వెళ్తారు సార్ గారు. మేడం కూడా డెలివరీ అయిన వాళ్ళకి ఎలా ఉంది ఏంటని ఆవిడ కూడా వచ్చి రూమ్కి వచ్చి అందరిని చెకప్ చేసి ఎలా ఉంది అని తెలుసుకుని మరీ వెళ్తారు మేడం గారు కూడా. అంత కేరింగ్గా ఉంటుంది హాస్పిటల్లో. ప్రతి ఒక్కరూ చాలా కేర్గా చాలా రిసీవింగ్ కూడా చాలా బాగుంటుందండి. కొంతమంది నర్సులు చాలా విసుక్కుంటారండి. అలా అసలు ఏమి ఉండదండి. అందరితో చాలా బాగా ఫ్రీగా మాట్లాడతారు. ఇక్కడ మేము డిశ్చార్జ్ అవ్వడం కోసమని అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాము. కిందకి వెళ్ళిపోవడమే. ఇక్కడ మేము కిందకు వచ్చేసామండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్